కాకినాడ జిల్లా సర్పవరం పిఎస్లో యూట్యూబర్ రావణ్ను పోలీసులు విచారిస్తున్నారు. గతేడాది గొల్లప్రోలు విద్యార్థుల గొడవను కులాల ఘర్షణగా చిత్రీకరిస్తూ ఎందుకు వీడియో చేశారని ప్రశ్నించారు. అయితే రావణ్ సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. తనను అరెస్ట్ చేసిన వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు సమాచారం. సాయంత్రం రావణ్ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో నిన్న మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ష్యూరిటీపై రావణ్ను విడుదల చేశారు. అయితే గతేడాది సర్పవరం స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా రావణ్ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ యూట్యూబర్ రావణ్ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విద్వేషపూరిత వీడియోలను అప్లోడ్ చేస్తూ సమాజంలో అశాంతి, కులాల మధ్య చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతో నిన్న అర్ధరాత్రి 1 గంటకు పోలీసులు రావణ్ అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పిఠాపురం పోలీసులు రావణ్ అరెస్ట్ చేసి పిఠాపురం కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి రిమాండ్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది నమోదైన కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు ప్రస్తుతం రావణ్ అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కాకినాడ జిల్లా కోర్టులో రావణ్ని న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే యూట్యూబర్ రావణ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు పదే పదే ఎందుకు చేస్తున్నారని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనుకరిస్తూ వీడియోలు చేయడంపై కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కూడా వరుసగా ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో కించపరుస్తూ మతాల మధ్య, అదేవిధంగా హిందూ మతం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తారని చెప్పి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే వీటన్నిటికీ కూడా రావణ్ ఏమాత్రం కూడా సమాధానం చెప్పడం లేదు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా తనకు యూట్యూబ్ లో ఫాలోవర్స్ చాలా ఎక్కువగా ఉన్నారని కూడా పదే పదే పోలీసు ముందు సవాల్ ఇచ్చే రీతిలో కూడా మాట్లాడుతున్నట్టు పోలీసు వాళ్ళు తెలిసింది. అదేవిధంగా గడిచిన 2 ఏళ్లుగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో అసభ్య పదజాలంతో వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. తద్వారా యూట్యూబ్ నుంచి కూడా ఇతనికి భారీగా ఆదాయం వస్తుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇతని అకౌంట్లు కూడా, బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసే ఆలోచనలు కూడా పోలీసులు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం అయితే పోలీసు విచారణకు ఏమాత్రం కూడా సహకరించడం లేదని తెలిసింది. ముఖ్యంగా గత ఏడాది గొల్లప్రోలు మండలంలో ఒక పాఠశాలలో విద్యార్థుల మధ్య గొడవ జరిగితే దాన్ని యూట్యూబర్ రావణ్ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. అసలు దీని వెనక ఎవరున్నారు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు గల ఉద్దేశం ఏంటి, అని మీ ఎజెండా ఏంటి అని కూడా ప్రశ్నించారు. ఇప్పటికే ఇటీవల కూడా 2-3 రోజులుగా గత నిన్నటి నుంచి విచారిస్తున్న సమయంలో కూడా తనకు ఈ ప్రభుత్వం అంటే ఇష్టం లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడుతూనని, మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నట్టు కూడా పోలీసులకే సవాల్ విసే రీతిలో రావణ్ కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా తాజాగా నిన్న ఒక వీడియో రావణ్ కూడా గుర్తించారు. అందులో పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ వ్యక్తిగతంగా దోషణలు కూడా చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయగా రిమాండ్లు తిరస్కరించారు. ఇప్పుడు కూడా సేమ్ అదే సెక్షన్లు కూడా ప్రవేశపెట్టి అదనపు సెక్షన్లతో కులాల మధ్య చిచ్చు రేగొట్టేలాగా, సమాజంలో అశాంతి రేగేలాగా కూడా ప్రసంగించారని చెప్పి సెక్షన్ కూడా నమోదు చేశారు. అయితే సాయంత్రం లోపు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పాలి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ అప్పారావు.